డెవలప్మెంట్ చూశారు. గతంలో ఏంటంటే సంక్షేమ పథకాలు గ్రామ స్థాయి డెవలప్మెంట్ అప్పుడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంతర్జాతీయంగా మన అమరావతిని చూపించాలనే విధానంలో ఇటు వెళ్తున్నారు. ముందు కొంతమంది ఏమంటున్నారంటే తినడానికి లేదు కానీ మీసాలకు సంబంధించిన నూనె అనే కాన్సెప్ట్ ఒకళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఏమనడానికంటే వీళ్ళు చేసి ఇంతకుముందు గత ప్రభుత్వం చేసింది మన వైసీపీ వాళ్ళు ఏదైతే చేశారో అదే పథకాల్లో ముందుకెళ్తున్నారు తప్ప వాళ్ళు కొత్తగా ఏమీ చేయట్లేదు. ఆ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేసినవన్నీ బయటకు చెప్పుకోలేదు. ఆ రోజున వాళ్ళు చేసిన మైనస్ అల్లా అదే. వాళ్ళు చేసిన పథకాలన్నీ బయటికి చెప్పుకోకుండా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటారు అని అనుకున్నారు. కానీ వీళ్ళు అలా కాదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అలా కాదు. వీళ్ళు చేసినవన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి మేము చేసామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఓపెన్ చేసిన వైజాగ్లో అది ఎట్లా ఎవరు చేసింది అది? ఇప్పుడు దానికేమో తెలుగుదేశం పసుపు జెండాలు కట్టేసేసి వాళ్ళు ఓపెన్ చేశారు. సో ఇదే విధానంలో చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ సేవలు నిరంతరాయంగా సాగాయి. మరి ఇప్పుడు చూసుకుంటేనే నిర్వీర్యమైన కొంతమంది అంటున్నారు. నిజంగా అసలు ఉన్నాయి సార్ ఆరోగ్య? ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు లేవుగా. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంతో బిజీగా ఉండే హాస్పిటల్స్ ఒక సామాన్యుడు వెళ్ళలేక ఏ హాస్పిటల్ చూసినా సరే సెన్సేషన్ లేదు వాళ్ళకి ఇది డబ్బులు పెట్టి చూపించుకునే వాళ్ళే తప్ప ఆరోగ్యశ్రీ పథకం మీద సామాన్యుడు చూపించుకునే అంత అవకాశం లేదు. అట్లా అయిపోయింది ఈ రోజున. ఒక విషయం చెప్పాలంటే అడగాలి అంటే కనుక నిజంగా నిబద్ధత గల నాయకుల్లో మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జనం ఎక్కువ వస్తున్నారో ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి గారు వస్తే ఎక్కువ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన దీపావళి టైంలో దసరా టైంలో దీపావళి టైంలో మన బీసెంట్ రోడ్లో తిరిగారు. నాకు తెలిసి అయితే ఒక్క మనిషి కనబడలే. నేను అక్కడే ఉన్నా. ఒక మనిషి కనబడలే. మరి జగన్ గారు వస్తే తండోపు పోతున్నారు. అది ఆదరణ చూస్తామే కానీ ఓట్లలో గెలిచారా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు? ఓట్లు తప్పు జరిగింది అని అన్నాడు. తెలుగుదేశం మీద ఎందుకు చూపిట్లా? వీళ్ళు చేయలేదా? ఎవరికి తెలియని ఇది అట్లాగే సంక్షేమ పథకాలు మేము అందించినంత భారీ బడ్జెట్లు ఎవరు అందించలేదు అంటున్నారు. కానీ అవే పేర్లు కొంచెం రిలేటివ్గా ఉన్నాయని జనాభిప్రాయం. మీరేమంటారు? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇంతకు ముందు ఎందుకు చేయలే? 9 సంవత్సరాలు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు? 2019 ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలే? జగన్ గారు వచ్చిన తర్వాత మీకు మెలకు వచ్చిందా? 40 సంవత్సరాలు లేవు, 40 ఏళ్ళ అనుభవం లేదు, 40 ఏళ్ళ అనుభవం ఉంది అని అన్నారు కదా. మరి నువ్వు ఎందుకు చేయలే? ఇదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు 2029లో పాత ప్రభుత్వాలు వస్తాయని అపోహలు ఉన్నాయి, నేను రానివ్వను, నేను 15 ఏళ్ళ కూటమితో కలిసి ఉంటాను అంటున్నారు. అది ప్రజల అభిప్రాయం కదా. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు. ఇవాళ ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? ఏదన్నా కొంచెం వచ్చినప్పుడు ప్రజల్లో ఉంటున్నారా లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ పట్టుకుని వస్తున్నారా? ఉంటున్నారు. మన అదే హైదరాబాద్లో ఇక్కడికి ఫ్లైట్లో తిరుగుతున్నారుగా. ఆ గాలిలో ఫోటోలు తీసుకుంటున్నారు కదా. అదే ఉండడం జనాల్లో. అంతకుముందు వచ్చి ఊగిపోయాడు అని. ఇప్పుడు అదేం లేదే. మరి మొన్న కోనసీమ పర్యటనలో అనడం జరిగింది, నేను అదేంటి ఒక సమస్య మాకు వారసత్వంగా వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము బజ్జలం అవుతామంటున్నారు. ఆల్రెడీ 18 నెలలు అయింది కాబట్టి తీర్చలేని సమస్యలు ఎట్ట అవుతాయండి? జగన్ తీర్చలేదా? మొన్న బస్సు యాక్సిడెంట్ అయింది, ₹1 కోటి కాడికి ఇచ్చారు. ఈయనేమిచ్చాడు? 2 లక్షల. 2 లక్షలకి ₹1 కోటి ఏమన్నా సంబంధం ఉందా అసలు? అలాగే దేని తీరుతున్నాడు పవన్ కళ్యాణ్? దేన్ని ప్రశ్నిస్తున్నాడు? ఏది చేయలేడు. అయ్యి మాటలు అంతవరకే, జనాల్లో ముందుకెళ్ళే మాటలు తప్ప 2024లో మళ్ళీ ఏ విధంగా అయితే గెలిచారో ఆ విధంగా మీ మెజారిటీ తెప్పించుకోవాలన్నా కానీ ఈసారి రాదు. అంటే ప్రజాదరణ నిజంగా ప్రజల్లో ఉంది వేరంటారు. అంతే కదా. అసలు ఆయనకి ఆదరణ అనేది లేదు. మన కులం అనేది రెచ్చగొట్టి గెలవకపోతే, ఆ కూటమితో కలవకపోతే ఒక్క సీటు కూడా రాదు. అమరావతి వల్ల కొద్దిగా రియల్ ఎస్టేట్ ఏమైనా కనపడుతుందా? అమరావతి అంటే అమరావతి వాళ్ళకి ఇక్కడికే లాభం అండి. మిగతా వాళ్ళకి వీళ్ళకైనా లాభం ఉందా? అంటే 2వ దశ 3వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇస్తారు అంటే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదని పాపం వాళ్ళు అయోమయంలో ఉన్నారు. క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదైతే మా ముందుకి అధికారులు వచ్చి చెప్తే మేము నెక్స్ట్ సిద్ధం అవుతామని రైతులు అంటున్నారు కదా. సిద్ధం అవుతాం అంటే అండి అది జరిగిన తర్వాత జరిగింది అనుకోవడమే. అవి జరిగే ఏం కాదు. ఇప్పుడు ఎన్నో చెప్పాడు చంద్రబాబు ఇంతకుముందు. ఏదన్నా చేశాడా? ఇట్లాగే ముందుకి సర్దుకుంటా వెళ్ళిపోతాడే తప్ప ముందుకి నడిపించే రాజకీయం ఏం కనిపించట్లా. మీ ఒపీనియన్ ప్రకారం 2029 ఎలా ఉంటుంది? 2029 జగన్ కంపల్సరీ వస్తాడండి. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా ఇప్పుడు అసలు ఆయన జగన్ గారు ఓడిపోవడం కూడా ఆయనకు మంచిది, ప్లస్ ఆయనకి. ఎందుకంటే ఆయన ఏంటి వీళ్ళేంటి అనేది డిఫరెన్స్ చాలా బాగా కనబడుతుంది. వ్యతిరేకత అనేది కూటమి మీద చాలా ఉంది. ఈసారి అది
2029లో చూపిస్తారు జనం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అంటే ఆయనకి అంతా కూడా ఫాలోయింగ్ అంతా ఆయన సినిమా యాక్టర్ మీద ఉంది, కానీ ఆయన కూడా కొన్ని విషయాల్లోని చెప్పిన దానికి చేసేదానికి చాలా తేడా ఉందండి. సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు మాకు కనిపించే మార్పు కాదు, మాకు కనపడతలేదు. ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళాలన్నా కానీ పక్కన ఉన్న వాళ్ళు ఆపుతున్నారు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళేంత అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఆయనకి ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నాడా? ఇచ్చిన శాఖ సరిగ్గా చేస్తున్నాడంటే ఎక్కడ మాకు కనపడితే కదా. ఎక్కడో ఆయన అంతా ఎక్కువగా ఏంటంటే అటు ఉంటాడు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం ఆ వైపు అటు చూసుకున్నాడు, కానీ సిటీలో తక్కువ. ఓకే, ఇప్పుడు తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నాడు. పోటీ చేస్తే దాన్ని అక్కడ ప్రభావం ఏమైనా చూపించింది అంటారా? తెలంగాణలో పోటీ చేయడం ఏంటండి, తెలంగాణ వాళ్ళు మాట్లాడే విధానం చాలా బాగుంటుందండి. వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడే విధానం చాలా తేడాగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఆ రోజు రెండుగా విభజించినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడే విధానం బాగుంది. కవిత గారు అంటున్నారు, ఫస్ట్ నీ రాష్ట్రం నువ్వు చూసుకో, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో. అది వాస్తవమే కదండి, మా జాగిరి అంటున్నారు. అది వాస్తవమే కదా. మా జాగిరి అంటే ఇప్పుడు ఎవరైనా ఎవడికి పెళ్ళి అయితే వాడి భార్య పిల్లలను వాడు చూసుకుంటాం, వాడికి ఉంటుంది కదా. అట్లాగే వాళ్ళు అంటున్నారు మా రాష్ట్రాన్ని సంపాదించిన ఆస్తిలో కూడా మాకు సగం వాటా ఉంది, ఎందుకంటే మా నైజంలోనే నీ సినిమాలు ఎక్కువ చూశారు, ఇక్కడ తెలంగాణ సొమ్ము నీ కార్లు అన్నింటిలో సగం వాటా మాది అనేసి కవిత గారు అంటున్నారు. మరి దాని ఏమండి, పాత అన్ని తోడుకుంటూ వస్తూ ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి రావండి. ఆ రోజు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే బాగు చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ బాగు చేసిన అన్ని నెత్తిన పెట్టుకుని యువతలకు వస్తారు, వాళ్ళు రాలేరుగా, ఎక్కడెక్కడ వదిలేసి రావడమే. రెండుగా విభజన అయిపోయింది, వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు బాగు చేసుకున్నారు. మనం వెళ్ళి దాంట్లో ఏలు పెట్టకూడదు, వాళ్ళు ఇటు వచ్చి ఏలు పెట్టకూడదు. అది ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అని అన్నారు పవన్ కళ్యాణ్. ఏంటండి, ప్రాంతీయ భేదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరం అన్నారు. దానికి కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యి మాట్లాడారు. అది వాళ్ళ సొంత విషయాలండి, అవి మనం ఏం మాట్లాడతాం. సరే అన్న, ఇప్పుడు మన రాజకీయంలో మనం ఏలు పెట్టేది లేదు, ఒక చేసేది. మాట అన్నారు పొన్నం ప్రభాకర్ రావు గారు, ఏమన్నారంటే బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు తెలంగాణ నాశనం కోరుకోవడానికి ఇలా చేస్తాం అనేసి అంటారు. ఎవరు చూశారండి డబ్బులు తీసుకున్నదని? ఇవన్నీ ఏంటి పుకార్లుగా వస్తాయి. రెండోది ఏంటంటే జనాల్ని డైవర్ట్ చేయడానికి కూడా కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. ప్రతి మనిషి మాట్లాడేది ఆయన తింటున్నాడు, ఈయన తింటున్నాడు అంటే ఎవడు వెళ్ళి చూడలేదు, వాడికి ప్యాకేజ్ ఇచ్చారంటారు. ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు ఏమైనా కూర్చొని ఏమైనా సంతకాలు పెట్టి ప్యాకేజీలు ఇచ్చారు, ఇగో తెలియదు. కాకపోతే మనుషులు ఏంటంటే వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చెప్తారు, వాళ్ళ మీద బుర్ర జల్లదాని వీళ్ళు బుర్ర జల్లదాని వాళ్ళు ఇలా చేసుకుంటారు తప్ప. ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నేను ఆయన గురించి ఏం చెప్పలేనండి, ఎందుకంటే నేను చాలాసార్లు పరిపాలన విషయంలో ఆయన పరిపాలన చేసేది ఏముందండి, డిప్యూటీ సీఎం, అంతేగాని ఆయన పరిపాలన చేసేది ఏముంది? రాజకీయంగా ఆయన కూడా ఫస్ట్లో మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుందండి, అది కరెక్ట్గా లేదు. ఇక దాని గురించి మనం మాట్లాడలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు బాబు, ఇదంతా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు వాళ్ళ అన్నయ్య కానీ ఈయన కానీ. అవునా? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని థియేటర్లో ఆ డబ్బులతోటే తీసుకున్నారు లీజ్కి. ఓకే, ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన ఏమి లేదు, మేము బందర్నాయుళ్ళమే, మాకేం న్యాయం చేసింది లేదు, ఆయన అడిగింది లేదు, ఇచ్చిన శాఖలకైనా న్యాయం చేస్తారు? అసలు ఏమీ లేదు, అసలు ఎవరిని పట్టించుకోడు ఆయన. ఆయన ఎంతసేపు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాడు అంతే, అన్నదమ్ములు ఇద్దరు అంతే. మరి ఇప్పుడు తెలంగాణలో పోటీ చేస్తారు, అక్కడ కూడా కూటమే, ముగ్గురు కలిసే ఒత్తుగానే చేస్తారు. మోడీ ఐడియా ఇచ్చాడు అక్కడ. ఓకే, ఏది కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి అక్కడ, ముందు కార్పొరేషన్ ఎలక్షన్లో బిగిన్ చేసేయండి. ఓకే, అది మోడీ ఇచ్చిన ఐడియా ప్రకారం ఫాలో అవుతున్నాడు. మరి అక్కడ ప్రభావం చూపించింది అంటారా? మరి ఏమీ లేదు, ఏముండదు. మరి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. చెయ్యాలి, చేస్తే గానీ ఆయనకి ఇది రాదు. తెలంగాణ ప్రజల్ని నాశనం చేయడం కోసం వస్తుందే, బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు తెలంగాణ నాశనం చేయడం కోసం ఇలా చేస్తున్నావు అనేసి పొన్నం ప్రభాకర్ రావు గారు అన్నారు. కరెక్టే అంటారా? అనిరుద్ రెడ్డి గారు కూడా, విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఎవరైనా సరే సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పొంద ఏమీ చేయలే, అంతా అవుతుంది. ఎందుకు నలుగురికి అందరూ జీతం ఇస్తాడు అంతే. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిపోయిన వాళ్ళు బందర్నాయుళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళారు, వెళ్తే కుర్చీలు వేయద్దు అన్నాడు, వాళ్ళని రావద్దు అన్నాడు, మీరేం అవసరం లేదు నాకు అన్నాడు, కాపుల్నే వద్దన్నాడు. ఏంటి మరి విజయ్ ఇక్కడ సింగిల్ గా పోటీ చేయడానికి కారణం? చేయలేడు ఆయన. విజయ్ 12 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, ఊరికే బ్యానర్ కడితే ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నాడు ఈయన కూడా ఎప్పటి నుంచో పార్టీ పెట్టున్నాడు. వస్తుంది, ఆయన 12 సంవత్సరాలు కష్టపడ్డాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, మరి చాలా బాగా చేశాడు. కేసీఆర్ కూతురు గారు ఏమన్నారంటే ఆ వంద కరెక్టే,
ఫస్ట్ నీ రాష్ట్రం చూసుకో, నీ అమరావతిలో అవును, నీళ్ళు అవును. చూసుకో, మాది మేము చూసుకుంటే ఇది మా జాగిరి అన్నారు. కరెక్టే మరి. అంతే అంటారు. నాకైతే లెక్క ప్రకారం అయితే మన వాళ్ళందరిని అట్లా తరిమేయాలి. ఓకే. ఆంధ్ర వాళ్ళందరినీ తెలంగాణను తరిమేస్తే ఎంతో ఇదవుతుంది. ఎందుకంటే నా వాళ్ళకే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. ఓకే. ఒక ఉద్యోగం ఇవ్వలేదు తెలుసా, అయినోడు వస్తే అది అయిపోద్దంట. సార్ ఓకే సార్, ఒక్క మా మాటలో బందర్నాయుడులో మమ్మల్ని రానివ్వరు. ఒక్క మాటలో ఈ కూట పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అసలు అనవసరం, వేస్ట్ ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏముందండి, పవన్ కళ్యాణ్ ఒక ఐఎస్ఐ బ్రాండ్ లాంటి పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? ఆయనలో చాలా పరిపక్వత వచ్చిందండి. ఒక అసలైన ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా ప్రవర్తించుతున్నాడు ఆయన. ఓకే. ఇంకా మరి ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేస్తా అన్నాడు. పోటీ చేస్తే ఏదైనా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? మన ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆయన తెలంగాణలో పోటీ చేసినా చేయకపోయినా ఆంధ్రాలో ఉండాలనేదే అందరి కోరిక. మీ అభిప్రాయం ఏంటి? అక్కడ అదే ప్రభావం చూపించింది అనుకుంటున్నారా? తెలంగాణలో ఎంతో కొంత ఉంటుందండి, ఎంతో కొంత ఉంటుంది. ఏంటి మరి ఇక్కడ సింగిల్గా పోటీ చేయకపోవడం కారణం విజయ్ గారి లాగా ధైర్యం లేదంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఏమంటే తెలంగాణ వేరు, తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరు. ఓకే. దాన్ని దీనికి అసలు మనం కొంత పెట్టుకోకూడదు అసలు. ఓకే. ఏంటి విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా ఏంటంటారు? ఇద్దరు ఒకటే, ఇద్దరు యంగ్ లీడర్సే, ఇద్దరు డైరీ గల్ల వాళ్ళే. తమిళనాడుకి మనకి అసలు ఏ విధమైన మన కంపారిజన్ చేసుకోకూడదు సార్. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు కవిత గారు కూడా అతన్ని ట్రోల్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు అక్కడ తెలంగాణలో. నీకు ఇక్కడేం పని, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడానికి కోసం ఇలా చేస్తున్నామని. కవిత గారు ఏమన్నారంటే ఫస్ట్ నీ రాష్ట్రం చూస్తాం, నీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకో, మాది మేము చూసుకుంటాం, ఇది మా జాగీరా అని అంటున్నారు. సో దాని మీద మనం అందరం భారతీయులం అండి. తెలంగాణలో కూడా ఇండియాలోదేగా, అదేమన్నా సొంత దేశం కాదు కదా అది. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు, ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా మాట్లాడచ్చు. మరి ఎందుకు అక్కడ రానియట్లేదు ఆయన? రానివ్వటం అనేది తప్పండి వాళ్ళది, అది అలా అనకూడదు. ఓకే సార్. మరి ఈసారి కూటమికి వెళ్తారు అనుకుంటున్నా, సింగిల్కి వెళ్తారు అక్కడ ఎక్కడండి? తెలంగాణలో. తెలంగాణలో కూడా కూటమికి వెళ్తేనే బాగుంటుంది. సార్ ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నిఖార్సైన నాయకుడు అండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, జనాల్ని పట్టించుకోకుండా ఉన్నారు కొంతమంది. ఓకే, మీరేమనుకుంటున్నారండి? సినిమాలు చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, రెండు చేయాలనుకుంటున్నారా? ఏదైనా సినిమా ఫీల్డ్లో ఉండే రాజకీయంలోకి వచ్చినా బాగానే ఉంది. ఓకే. తెలంగాణలో కూడా పోటీ చేస్తారంట పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణకు వచ్చా? తెలంగాణలో ఆయన పోటీ చేస్తా ఉన్నారు, మొన్న ప్రకటించారు. సో జనసేన తెలంగాణలో పోటీ చేస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మరి గెలిచే అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి తేడా? ఇప్పుడు కొత్తగా నిలబడకపోతే పవన్ బాగానే ఉంటుంది. మరి సింగిల్గా వెళ్తే ముఖ్యమంత్రి అవుతారా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 6 గ్యారెంటీలు, ఆ 11 ఈ 11 ఏమీ లేవు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకి న్యాయం జరిగింది. లోన్లు కానీ, పత్తిత్తుల టయానికి రైతు బంధు డబ్బులు ఇప్పుడు ఇంతవరకు ఏమీ లేవు. నా ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో గెలుస్తారా? చెప్పలేరు. సింగిల్గా పోటీ చేస్తే ముఖ్యమంత్రి అవుతారా ఏపీలో కానీ తెలంగాణలో కానీ? కానీ మనం చెప్పలేము. సో చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? నాకేమాత్రం సీనియర్లో తెలుసు. థ్యాంక్ యూ.